మీలో కొంతమంది కొత్త వాళ్ళు ఉండొచ్చు, కానీ దీన్ని తోటల పండుగ అంటారు, లేదా పాణిహట్టి రఘునాథ్ దాస్ శివుడాదది మహోత్సవ్. ఎన్ని పేర్లు వచ్చాయి? రఘునాథ్ దాస్ పాణిహట్టి శివుడాదది మహోత్సవ్. రఘునాథ్ దాస్ మనందరం కూడా భగవంతుడు మనల్ని ఉద్ధరించాలా అంతే కదా. మీరంతా ఈ పండుగలో పాల్గొనడం, ఇస్కాన్ మందిరం దగ్గర రావడం, మీరంతా ఎంతో డబ్బులు వేయడం, సీజన్లో మామిడి పళ్ళు తెచ్చేయడం, అక్కడికి వచ్చిన ఆమె తెచ్చిచ్చిన ఆ సుజాత ఆ పేద బ్రాహ్మణి ఆమె కూడా మామిడి పళ్ళు సునందమ్మ తెచ్చిస్తే ఆమె కూడా ఇవ్వాలని బుద్ధి పుట్టిందంట. మంచిదే కదా. ఈయన మనం అంతా కూడా భగవంతుడి అనుగ్రహం కలిగి మన జీవితం ఆనందంగా గడవడం, తర్వాత మన ఈ చావు పుట్టుకల నుంచి బయటపడి నిత్య జీవితాన్ని, నిత్యం ఈ జీవితం నిత్యమైనది కదా, అనిత్యమైనటువంటిది కదా. ఈ సంసారమే అనిత్యం. చూడడానికి సంసారం ఎప్పుడూ ఉంటుంది, మనం పోతాం అన్నట్లుంటుంది అంతే కదా. వాళ్ళు అందరూ ఏమనుకుంటుంటే ఈ ప్రపంచం ఉంటుంది, మనం పోతున్నాం. కానీ భగవద్గీత అయితే ఈ సంసారం కూడా అనిత్యమే అంట. అంటే ప్రళయం వస్తుంది, ప్రళయం వచ్చిన అంతా పోతుంది, ఇక్కడ ఏముండదు, అంతా నీళ్లు మంటలు కదా. మనం ఆ టైంలో ఉండడం మంచిది కాదు, తట్టుకోలేము ఆ ప్రళయాన్ని, ఆ మంటల్ని. దాన్ని సంపూర్ణ ప్రళయం, పాక్షిక ప్రళయం, నిత్య ప్రళయం. మన చావు పుట్టుకునే ఉంటారు నిత్య ప్రళయం, అంటే ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. మనం బతుకుతున్నాం, మనం కొంతమంది చనిపోవడం చూస్తున్నాం, మనం చనిపోతాం, మిగతా వాళ్ళు చూస్తూ ఉంటారు. ఈమె శకం పూర్తయింది, ఈమె తరం పోయింది. మనం కూడా నెల్లూరులో చూస్తున్నాం, మెల్లిమెల్లిగా ఎట్లా సుబ్బారావు పోయినాడు, ఎట్లా రూపమాతాజీ పోయింది, ఎట్లా అక్షయ్ ప్రభు పోయినాడు. శారదమ్మ చూస్తున్నారు లేదా, మన భక్త సమాజంలోనే వెలిగి ఒక్కొక్కళ్ళు జారుకుంటున్నారు కదా, వెలిగిపోతున్నారు. కాబట్టి మనం దాన్ని నిత్య ప్రళయం అంటారు. నిత్య ప్రళయం అంటే ఈ చావు పుట్టుకలు ఎప్పుడు ఇక్కడ ఉండేది. ఈ పార్షిక ప్రళయం అంటే బ్రహ్మదేవుడి పగల నుంచి రాత్రి ఎప్పుడు, రాత్రి మళ్ళీ పగలేప్పుడు, రాత్రి బ్రహ్మదేవుడు పగలు రాత్రి అవుతుంటే అప్పుడు కూడా ఒక ప్రళయంలాగా అంత ఆయన నిద్రపోతున్నాడు, బ్రహ్మదేవుడు రాత్రి అయింది, అంత జీవులంతా కూడా మళ్ళీ మునిగిపోతారు కొద్దిసేపు. తర్వాత సంపూర్ణ ప్రళయం అంటే మొత్తం అయిపోయింది, బ్రహ్మదేవుడే పోతున్నాడు ఇక్కడి నుంచి, అయిపోయింది, నా డ్యూటీ అయిపోయింది, నేను పోతున్నాడు, మొత్తం సంపూర్ణ ప్రళయం. ఈ రకంగా జరుగుతుంది. నిత్య ప్రళయము, పాక్షిక ప్రళయం, సంపూర్ణ ప్రళయం. నాలుగవది మనం చావు పుట్టుక నుంచి బయటపడిపోవడం, ఆత్యంతిక ప్రళయం. అది అవసరం మనకి కదా. మనం ఇక్కడి నుంచి ఎన్ని ప్రళయాలు జరిగినా ఎక్కడికి పోయేది లేదు. మనం ఏది దాని అంటారు మన తెలుగులో జలగలాగా పట్టుకుని ఆడలాడుతున్నాం మనం. ఈ శరీరానికి, ఈ కుటుంబాలకి, మన ఆస్తులకి, మన ఈ ప్రపంచాన్ని కూడా ఏడలాడుతున్నాం మనం. ఎక్కడికి పోయేది, ఎన్ని ప్రళయాలు జరిగినా మేము మాత్రం ఇక్కడే ఉంటాం సార్. నెక్స్ట్ ప్రళయం తర్వాత మళ్ళీ వస్తే రెడీ. మనం ఇక్కడ మళ్ళీ భోగాలు వెతుక్కోవడానికి, రోగాలు పాలవడానికి మనం రెడీగా ఉంటాం ఇక్కడ. అందుకని దాన్ని అన్నాడు ఆత్యంతిక ప్రళయం. అంటే ఎమర్జెన్సీ బస్, ఎవడో ఎమర్జెన్సీలో ఒకటి బయటపడతాడు ఇక్కడి నుంచి, మిగతా వాళ్ళంతా ఇక్కడ. ఎన్ని రకాల ప్రళయాలు? 4 రకాల ప్రళయాలు. ఇక్కడ మనం చెప్పుకుంది
రఘునాథ్ దాస్ ఆయన నేను ఏ విధంగా రఘునాథ్ దాస్ ఆయనకి ఏం ప్రాబ్లం లేవు. ఆయన అపర ఇంద్రుడు అంటారు కదా. అపర ఇంద్రుడు అంటే తెలుసా? వాడొకడు ఇంద్రుడు ఉన్నాడు, మీ వైభవం కూడా ఆ మాత్రం ఉంటే మిమ్మల్ని అపర ఇంద్రుడు అంటారు. అంటే ఆ ఇంద్రుడికి పోటీలాగా మీరు కూడా అంత స్థితికి చేరుకున్నారు. అపర ఇంద్రుడు అంటారండి. అపర నారాయణ అని కూడా అంటారు. అంత పలుకుబడి వచ్చేసాడు అపరానంగానే. అంటే మామూలుగా ఇక్కడ మనం చనిపోవాల్సిందే, కానీ మనకంటే ఝలక్ ఒక తడుకులాగా ఒకసారి మనకు కూడా ఒక గొప్ప పరిస్థితి. ప్రభుపాదన అన్నారు ఆయన్ని. ప్రభుపాదన అనేవాళ్ళు ఆయన ఈ కలియుగంలో నారదముని అంటే ప్రభుపాద కలియుగంలో నారదముని. నారదముని 3 లోకాల్లో తిరుగుతూ ఉండేవాడు. ప్రభుపాద కూడా ఆయన నారదమున అన్నట్టుగా ఆయన ఎలాంటి అలసట లేకుండా, ఎలాంటి విరామం లేకుండా ఆయన ఎప్పుడు కూడా ఇంకా చాలు ప్రోగ్రాములు, నేను రెస్ట్ తీసుకోవాలా, ఆయన పోతూ ఉన్నాం ఒక ప్రోగ్రాం ఇంకో ప్రోగ్రాం. ఆయన సింహంలాగా చూడడానికి అంత ముసలాయన బక్క చిక్కిపోయి రోగాలన్నీ ఉండి, కానీ మాట్లాడడం ప్రారంభించాడంటే సింహంలాగా, ఈయన అసలు రోగం ఉంది, ఇక్కడ ముసలాడే కదా అన్నట్టుగా మాట్లాడుతుంటాడు. అంటే దేవుడి గురించి మాట్లాడుతుంటే ఆయనకి అంత ఎనర్జీ అంటే అది కరెక్ట్. అది దేవుడి గురించి మనం ఎంత భజన చేస్తూ ఉంటే అంత మనకి ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది. దేవుడి గురించి ఎంత మనం మాట్లాడుతూ ఉంటే మనకి అంత ఎనర్జీ పెరుగుతుంది. ఈ రఘునాథ్ దాస్ ఆయన అపర ఇంద్రుడిలాగా అని లెక్కలేదు. ఎంత బంగారు నిల్వలు ఉన్నాయి ఆయన దగ్గర, ఎన్ని ఎకరాల పొలం ఉంది, మంచి జమీందారులు అంటే బెంగాల్లో వందల ఎకరాలు. కానీ ఆయన భక్తుడు అవడం వల్ల, భక్తుల సాంగత్యంలో ఆయన హరిదాస్ ఠాకూర్ 3 లక్షలు హరే కృష్ణ మంత్రాన్ని జపించేవాడు. హరిదాస్ ఠాకూర్ 3 లక్షలు. మనం 16 మాలు కూడా ఎప్పుడైపోతుంది అన్నట్టుగా తొందరగా మళ్ళీ మీరు ఇంకా ఎక్కువ చేయాలనుకో, తొందరగా అయిపోతే మనం సొల్లు కబుర్లు ప్రారంభించవచ్చు, పిచ్చి కబుర్లు ప్రారంభించవచ్చు. కానీ చేయకుండా అంటే మనకి కొద్దిగా గిల్టీ ఫీలింగ్. నేను 16 మాలు చేయాలి నిర్ణయం తీసుకున్నా, చేయకపోతే భగవంతుడు మన ముళ్ళుతో గుచ్చుతుంటాడు. కానీ జనాన్ని మోసం చేయమాక 16 మాలు అని. అందుకే ఆ పరమాత్ముడు గొంతు నొక్కడానికి ఏదో ఒక రకంగా 16 మాలలు చేసి పారేస్తా అన్నట్టుగా. కానీ నిజంగా 16 మాలలు చేస్తుంటే వై ఓన్లీ 16 రౌండ్స్ 16 మాలు మనకి ఆనందం ఉంటే భగవన్నామంలో 16 మాలలు వేయండి. ఎప్పుడు ఆ రోజు ఎప్పుడు వస్తుంది, నేను 32 మాలలు చేయాలా, ఆ రోజు ఎప్పుడు వస్తుంది, నేను 64 మాలలు చేయాలి. అట్లా ఈయనకి అలాంటి జబ్బు పట్టుకుంది. రఘునాథ్ దాస్కి అలాంటి జబ్బు పట్టుకుంది. మంచి వయస్సులో ఉన్నాడు. అంతులేని సంపద ఎక్కడైతే ఉంటుందో అక్కడ అంతులేని పలుకుబడి కూడా ఉంటుంది. అందుకని ధనం మూలం మీద డబ్బు ఉంటే ఏదైనా కూడా ఆడించవచ్చు. అంటే ఆయన దగ్గర అటువంటి పరిస్థితి ఉంది. అపర కుబేరుడిలాగా, అపర ఇంద్రుడిలాగా ఆయన దగ్గర వైభవం. చాలా అందమైన భార్య పెళ్ళయింది ఆయనకి. అందమైన భార్య, అంత నౌకరు చాకర్లు, అంత పెద్ద నవాబులతో రాజులతో సంబంధాలు. ఈయన కదా ట్యాక్స్ అంతా వాళ్ళు కట్టేది. వీళ్ళ దగ్గర అంతా తీసుకుని రైతుల దగ్గర అదే వాళ్ళు కడతాడు, మిగతాదంతా ఆయనకి ఈ రకంగా. కానీ ఆయన ఒకసారి వాళ్ళ ప్రాంతంలో హరిదాస్ ఠాకూర్ ఆయన దేశ దిమ్మర్లాగా ఈ రోజున్న చోటు రేపున్న చోటు ఇంకో చోటు అటు తిరుగుతూ
ఎంత ఎక్కువ మందికి భగవన్నామాన్ని అందించవచ్చు అన్నట్టుగా ఆయన తిరుగుతూ ఉంటాడు హరిదాస్. అందుకే ఆయన ఏమన్నారు, నామాచార్య హరిదాస్ ఠాకూర్, బడా హరిదాస్ అని కూడా అంటారు. ఇంకో ఆయన ఉన్నాడు చోటా హరిదాస్ అని. ఈరోజు మీరు క్లాస్ ఉన్న తర్వాత మీలో చైతన్య చరితామృతం అలా అంటారు. మీరు కేక్ని ఎటు పక్క నుంచి కొరికినా కూడా పర్వాలేదు కదా, కేక్ ఉంటుంది. దాన్ని తూర్పు నుంచి కొరికితే కానీ మీకు రుచి దొరకదు. కేక్ అన్న తర్వాత వెనక నుంచి కొరకండి, పైనుంచి కొరకండి, కింద నుంచి కొరకండి, కేకే కదా. నోట్లో అది వెనలా కరిగిపోతుంది. మీరు ఎప్పుడు కేక్ తీసుకుంటే ఇటు పక్క నుంచి తినాలా అంటుంది. ఆ రకంగా ఈ మీరు భక్తులైన వాళ్ళకి ఆఖరి గ్రంథం చైతన్య చరితామృతం. బస్ ఇంకా దానిలో పడ్డారంటే మీరు ఆనంద సముద్రంలో పడ్డట్టు. మామూలు సముద్రంలో పడితే అయిపోయింది పని, కానీ ఆనంద సముద్రంలో పడితే మీరు ఇంక దాని నుంచి బయటికి రాదలుచుకోరు కదా, అవునా కదా. అందుకే నేను నా రూమ్ నుంచి బయటికి రాను, పని ఉంటేనే బయటికి రాను. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి మనకి, సముద్రంలో పడి ఆనంద సముద్రంలో పడి ఉన్నాడు కదా. మీరు ఈ ప్రోగ్రాం ఆర్తి అయిపోయేప్పటికి ఎంతమంది చేతులు ఎత్తి మీరు చెప్పినవన్నీ చాలా బాగున్నాయి సార్, కానీ 24 గంటలు మీరు మాతో ఎక్కడ కూర్చుంటారు, మేము మీతో ఎక్కడ కూర్చుంటాం, ఒప్పుకోడు కదా మీ ఆయన, ఒప్పుకోడు. పోయాను ఎక్కడ ఆయన మందిలో కూర్చుని అన్నీ ఇంటూ ఉండాలంటే చెప్పండి. కానీ మీతో పాటు చైతన్య చరితామృతం గ్రంథాన్ని మీరు పెట్టుకోవచ్చు. ఎవరన్నా మీరు ఆనందాన్ని కొనుక్కోవచ్చు అంటే కొనలేరు సార్ అంటారు మనం, కానీ మీరు ఆనందాన్ని మీరు కొనుక్కోవచ్చు. అది ఎట్లాగా అంటే చైతన్య చరితామృతం కొనుక్కున్నట్లయితే మీరు ఇంట్లో మీరు ఆనంద భండారాన్ని కొనుక్కొని తెచ్చిపెట్టుకున్నారు. బస్ ఇంకా మీరు దాన్ని ఓపెన్ చేస్తే ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఇది ఈ క్లాస్ అయిపోయేవాడికి మీరు ఏమి ఎలాంటి తడువుకోకుండా ఆవేశం కలగాల. ప్రభుపాదులు వారి శిష్యుడు ఒక ఆయన ఉండేవాడు మన దక్షిణ భారతదేశంలో, ఆయన అచ్యుతానంద స్వామి అని చెప్పి. ఏం పేరు? అచ్యుతానంద స్వామి. ఆయన ఎలా ప్రవచనాలు ఇచ్చేవాడంటే, ఆయన ప్రవచనం అయ్యేప్పటికీ ఆడవాళ్ళతో నగలన్నీ పీకి పారేస్తే బస్ నేను కృష్ణ మందిరానికి అంత ఇంత చేయాల్సిందే సార్ అంటే అంత ఆ ప్రవచనం విన్న తర్వాత వాళ్ళకి దేవుడికి నేను ఏదో సేవ చేసుకోకపోతే ఎందుకు నా బతుకు అన్నట్టుగా మిమ్మల్ని అంతవరకు పోవట్లే. మీరు మీకోసమే చైతన్య చరిత్ర గ్రంథం తీసుకొని తల్లి ఆనందం కావాలంటారు, పట్టుకుపడింది అని చెబుతారు. అంటే ఎవరి దగ్గర లేదో వాళ్ళంతా రెడీ అవ్వండి. ఆ పద్మ గారు మీ పేరు కూడా మీరే, మీ పేరు పద్మ కదా, మాకు తెలుసు కదా. మీరు చైతన్య చరిత్రం ఈ నగలు ఇవన్నీ కూడా మీతో పడిపోవు. ఆ చైతన్య చరిత్రం పెట్టుకుంటే అది మిమ్మల్ని సగం ఓడలాగా పనిచేస్తారు, పుష్పక విమానంలాగా అంతే కదా. బంగారం పోతుంది మీ కూతురు దగ్గరికి, కోడల దగ్గరికి పోతుంది, కానీ ఆ చైతన్య చరిత్రం ఉందంటే మీరు మీ కోడలు కూడా మీతో పాటు పట్టుకుపోవచ్చు. ఆనంద మార్గంలో తెలిసిన కూర్చోండి, తీసుకుంటారు కదా. ఆల్రెడీ రాజశేఖర్ నోట్ చేసుకో, పద్మమాతకి ఆవేశం వచ్చేసింది ఆల్రెడీ. నాకు చైతన్య చరిత్రం తెలుగులో ఉండేది, మీరు సాకులు చెప్పకుండా ఆ పుస్తకం తెలుగులో ఉందండి. నాకు ఇంగ్లీష్ రాస్తాను, నాకు హిందీ రాస్తాను, అవసరంలే, తెలుగు వస్తే చాలు. మీకు తెలుగు రాదన్నా కూడా సాకు లేదు. వాడు రోజు దండం పెడతాడు, మీరు చైతన్య మహాప్రభుకి దండం పెట్టినట్టే. మీరు ఆ పుస్తకాలు 9 పుస్తకాలు సగం బొమ్మలు చూసుకుంటాం. మీరు ఇప్పుడు ఇది చూస్తున్నారు ఇక్కడ, ఈ దృశ్యం కొద్దిగా ఇలాంటి దృశ్యమే ఈ లీల జరిగినప్పుడు విశాలమైన గంగా నది. నేను కొంతమందిని తీసుకెళ్ళా. మీరు పాణిహట్టి అంటే అది ఒక ప్రదేశం పేరు. అది కలకత్తాకి 15-20 కిలోమీటర్ల దూరంలో పాణిహట్టి. అది ఇస్కాన్ వాళ్ళు కొనేస్తారు. భక్తుల మనసులో ఏదైనా పడిందంటే ముందు వెనక డబ్బులు వచ్చి పడతాయి అక్కడ. ఇది దేవుడి కోసం ఈ పాణిహట్టి ఇంత చక్కటి భగవంతుడు లీలలు జరిగినటువంటి ప్రదేశం.
ఇక్కడ ఇది మన ఇస్కాన్ మందిరం ఉండి ఇక్కడ రోజు దేవుడికి సేవలు జరుగుతూ మనం ఎప్పుడు ఈ దృశ్యాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఆ చైతన్య లీలని చదువుకుంటూ వాళ్ళు అనుకున్నారు కోట్లు పెట్టి ఇస్కాన్ వాళ్ళు ఆ గంగా నది ఒడ్డున మీరు చూడాల్సిన ప్రదేశం బహుశా మీరంత విశాలంగా గంగా నది ప్రవహించడం మీరు ఈ హరిద్వార్లో ఎక్కడ కూడా చూడరు. అంత అవతల ఒడ్డు కనబడుతుందా లేదా అంత వెడల్పుగా ఉంటుంది గంగా నది అక్కడ. అందుకని బాగా లోతుగా కూడా ఉంటుంది. వాళ్ళు అంటారు కనీసం ఒక 20 అడుగులు 24 మనుషులు మునిగిపోతారు కదా, అంత లోతుగా ఉంటుంది. వాళ్ళు అంటారు బాగా గట్టిగా ఈత రాకపోతే మీరు ఈత కొట్టడానికి ప్రయత్నం చేయమాకండి అక్కడ. రఘునాథ్ దాస్ గోస్వామి ఆయన అన్నీ ఉన్నాయి, ఈ భూమి మీద మనుషులు ఏం కోరుకోగలుగుతారు అన్నీ ఉన్నాయి, కానీ అవన్నీ కూడా ఆయనకి నరకంలాగా అనిపిస్తుంది. దాన్ని ఏమంటాడు ఆయన, ఒక పదం వాడతాడు చైతన్య చరితామృతో మీరు తీసుకుపోయే గ్రంథంలో, ఒక పెంటలో పురుగు అనగానే మీ పెదవులు విరుస్తారు కదా, పెంటలో పురుగు కదా, పెంటలో పురుగు ఆయనకి ఎలా అనిపిస్తుంది, ఈ సంసారంలో బతకడం పెంటలో పురుగులు బతుకుతున్నట్టు. అంటే అదే అది ఎవరు ఇష్టపడరు. అంటే వచ్చేది మీకు పెంటలో పురుగు జన్మెత్తంటే శాపమా అది ఆశీర్వాదం చెప్పండి భారతమ్మా. మీరు వచ్చే జన్మలో పెంటలో పురుగు జన్మెత్తారంటే కోపం వస్తున్నారు, అదా వస్తుంది కదా. ఆయనకి అంత అపర ఇంద్రుడిలాగా అపర కుబేరుడిలాగా ఉండేటువంటి జీవితం, కానీ ఆయనకి సంసారం ఎలా అనిపిస్తుంది, ఆయనకి నా బతుకు పెంటలో పురుగు లాంటి జీవితం నాది. ఎప్పుడు నేను చైతన్య మహాప్రభువుల యొక్క చరణాల యొక్క ఆశ్రయాన్ని పొందుతాను, ఎప్పుడు నాకు ఇంకేం గుర్తు రావట్లే ఆయనకి. అంటే ఏ రకంగా కామవాసంతో మన కళ్ళు మూసుకుపోయినట్టు ఆయనకి భగవత్ ప్రేమలో ఆయన కళ్ళు మూసుకుపోయి ఎప్పుడు నేను అనసు అదేం సార్ అట్లా అంటున్నారు, ప్రశాంతంగా పోవచ్చు కదా, ఎవడు ఆయనకి ఏమన్నా బేడీలు వేసారా, ఆయనకి ఏమన్నా సంఖ్యలు వేసారా, ఆయన ఆ మొత్తం ఆస్తులన్నిటికీ ఆయన ఒక్కడే కొడుకు వారసుడు. అది ఎలా పోనిస్తారు తల్లిదండ్రులు, ఇంట్లో అంతమంది బాడీ గార్డ్స్, అంతమంది నౌకర్లు, ఈయన ఇల్లు దాటి ఒక గంట కనిపించలేదంటే వెంటనే టక్ అంత బాడీ గార్డ్స్ వేసి ఆయన పారిపోలేడు, పట్టుకుని మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టడం. అంటే సీక్రెట్ ఏజెంట్స్ అంటారు కదా, పాకిస్తాన్ వాళ్ళని మన మోడీ గారు పట్టుకుంటున్నాడు, ఎక్కడెక్కడ పాకిస్తాన్ వాళ్ళు తిరుగుతున్నారు ఎక్కడెక్కడ కదా. ఆ రకంగా ఈయన ఎక్కడ తిరుగుతున్నా కూడా వీళ్ళ తల్లిదండ్రులు మనుషులు పెట్టారు, వీళ్ళు ఎడు తిరుగుతున్నాడు ఎక్కడికి పోతున్నాడు గమనిస్తూ ఉండండి, కొద్దిగా లిమిట్ దాటాడంటే పట్టుకుని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టండి. పెళ్ళాం మోదానికి లేనే లేదు, ఇంకా డబ్బు మీద వ్యామోహం లేదు ఆయనకి. ఎప్పుడు నేను ఇంటి నుంచి పారిపోయి నేను దాన్ని కూడా ఇంకో అంటారు, వెనకటి కాలంలో మనకి సెప్టిక్ ట్యాంకులు లేనప్పుడు మనకి ఈ కదా మనందరూ కూడా చూసింటాం, ఎవరికైతే 50 ఏళ్ళు దాటి ఉంటాయో అది చూస్తున్నాం కదా, ఏ రకంగా మొదటి సైకిళ్ళు, తర్వాత స్కూటర్లు వచ్చాయి, ఏ రకంగా ఆ టెలిఫోన్లు, తర్వాత మొబైల్స్ వచ్చాయి చూస్తున్నాం కదా. మనం దశాబ్దాలు మారుతుంటే టెక్నాలజీ అలా మారుతున్నాం. అలాగే టాయిలెట్లో కూడా టెక్నాలజీ. అంతకుముందు వాడు తగ్గి వెనక నుంచి పందులు తినిపోతూ ఉంటాయి అనే కదా. అంటే టాయిలెట్ చూసారు మీరు, అక్కడ ఏముండదు, అక్కడ మీరు గోడలు కట్టుకుంటారు, అక్కడ కింద వదిలేస్తారు, వెనక నుంచి పందులు తినేసి వెళ్ళిపోతాయండి. మరుసటి రోజు మళ్ళీ క్లీన్గా ఉంటుంది. అట్లా ఆయన ఏమన్నాడు, ఆయన ఒక వర్మ్ ఇన్ ది స్టూల్ పిట్ ఆ రకంగా. అంటే భగవద్భక్తి అనేది మనకు అర్థమైతే
ఎంత మనలో సావధానం అనేది వస్తుంది, ఆతృత అనేది వస్తుంది, తర్వాత ఎంత మనలో పట్టుదల అనేది వస్తుంది, నిజంగా అర్థమవుతుంది కదా. ఇది ఇక్కడ జీవితం ఏంది, ఎంతకాలం మనం దీంతో భగవంతుడి కోసం ప్రయత్నం చేస్తే అప్పుడేమవుతుంది మన జీవితం అనేది అర్థమైతే. అంటే ఈ రఘునాథ్ దాస్ గోస్వామి ఆయన హరిదాస్ ఠాకూర్, నామాచార్య హరిదాస్ ఠాకూర్ సాంగత్యం చేయడం వల్ల ఆయనకి ఆ భగవన్ నామం నాలుగు కంటుకుంది, ఆయన హృదయ కమలం మీద అది తిష్ట వేసింది కదా. హృదయ కమలం మీద తిష్ట వేసింది, ఇంకా అక్కడి నుంచి కదలలేదు. వేరే వాసనలే వచ్చి ఆయన హృదయంలో చోటు చేసుకునే అవకాశం లేదు. అంటే ఆయన ఒకటే, నీ ఇంట్లో ఉండి అలాగ భగవంతుడిని స్మరిస్తున్నా, కానీ భగవంతుడికి సేవలు ఎలా చేసుకోవాలి అది కాదు. అప్పుడు వాళ్ళ మధ్యలో చల్ భగవాన్, చల్ భగవాన్, అచల్ భగవాన్ అంటే విగ్రహం కదా. విగ్రహం కూడా దేవుడే. విగ్రహాన్ని మీరు జాగ్రత్తగా టైంకి వెళ్ళి శుభ్రంగా శ్రద్ధగా చేస్తుంటే మీలో మీ జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి, ఎన్నో పనులు అవుతాయి, మీకు ఎంత తృప్తి కలుగుతుంది. దానికి మీరు అటాచ్ అయిపోతారు ఆ దేవుడి సేవకి. టాక్ 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 టైం అయితే ఆ టైంకి ఆ పని చేసుకుంటారు, దేవుడికి సేవ అలవాటు అయిపోయింది. ఎదురు చూస్తూ ఉంటారు. విగ్రహం దాన్ని అంటారు అచల్ భగవాన్, అచల బ్రహ్మ. జగన్నాథ్ పూరిలో మన నెల్లూరులో కూడా జగన్నాథుడు అచల బ్రహ్మ, కదలుడు అన్నట్టుగా నిలబడినాడు జగన్నాథుడు. కానీ చల బ్రహ్మ, చల అంటే కదిలేటువంటి బ్రహ్మ, చైతన్య మహాప్రభు. ఆ రోజుల్లో ఉన్నాడు కదా రఘునాథ్ దాస్ గోస్వామి ఉన్నప్పుడు చైతన్య మహాప్రభు ఈ భూమి మీద ఉన్నాడు. ఆయన మనం ఆయన ఈ భూమి మీద లేకుండా కేవలం గౌర 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 అని మనకి ఇంత సుఖంగా ఉంది. ఇంకా ప్రత్యక్షంగా ఆయన ముందు ఉంటే ఎలా ఉంటుంది పరిస్థితి. సో ఈ రఘునాథ్ దాస్ గోస్వామి ఆయన హరిదాస్ ఠాకూర్ సాంగత్యం చేసి ఆయనకి ఇంకా ఈ సంసారం నుంచి ఆయన మనస్సు కాస్త బయటపడిపోయింది. ఇంట్లో ఉన్నా కూడా ఆయన మనసులో సంసారం లేదు అంటూ ఉంటాం. ప్రచారం చేసేప్పుడు సంసారంలో ఉండడంలో తప్పులేదు, నీ హృదయంలో సంసారం ఉండకూడదు. అంటే చచ్చేదాకా సంసారం లేకుండా ఈ సంసారానికి వచ్చిన చనిపోయేదాకా బతక తప్పదు. కానీ సంసారంలో ఉండడంలో తప్పు లేదు, కానీ మీ హృదయంలో సంసారం చేయాలి. హృదయంలో దేవుడితో పాటు పెట్టుకోవచ్చు కదా మీరు సంబంధం. అంటే ఆయన ఆ స్థితికి చేరినటువంటి భక్తులు. ఆయన ఇంట్లో ఉన్న ఎక్కడో బస్ ఆలోచనలన్నీ దేవుడి వైపుకి. అందుకని ఆయన ఎంత పారిపోయిన వాళ్ళంత పట్టుకు తీసుకురావడం, ఎంత రోజు ఇది దొంగ పోలీస్ అట్లాగే తయారు ఆయన పారిపోవడం, ఈ బాడీ గార్డ్స్ పట్టుకుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం, మళ్ళీ అర్ధరాత్రి పారిపోవడం. వాళ్ళు రెడీగానే ఉన్నారు, అయితే పని వాళ్ళకి లోటేం లేదు. షిఫ్టుల్లో ఆయన్ని కాపాడుతున్నారు. షిఫ్టుల్లో పనులు ఆయన చూసుకోవడానికి 3 షిఫ్టుల్లో 10 మంది 30 మంది ఒకరిని చూసుకోవడానికి పారిపోకుండా ఇంట్లోంచి. ఇంకా పాపం ఆయన నరకం అనుభవిస్తున్నాడు. ఎప్పుడు నేను చేసిన తప్పేంది. అప్పుడు జరిగినటువంటి ఘటన ఇది. పాణిహట్టి శివడాదది మహోత్సవం. ఎప్పుడైనా కూడా భక్తుల హృదయంలో ఆ తడపు, ఆతృత, పేడుంటే భగవంతుల్లో కూడా ఆయన కూడా ఉండలేడు కదా. గజేంద్రుడు ఆ స్థితికి వచ్చేప్పటికి ఆయన లక్ష్మీదేవిని కూడా వదిలిపెట్టి దూకాడు అక్కడికి. గజేంద్రుడిని కాపాడుకోవడానికి భగవంతుడు దూకాడు. లక్ష్మీదేవి కూడా చెప్పకుండా అంత టైం వీళ్ళలేదు ఆయనకి కదా ఆ గజేంద్రుడిని కాపాడడానికి. ఇప్పుడు ఆయన పరిస్థితి కూడా రఘునాథ్ దాస్ పరిస్థితి. అప్పుడు భక్తుడు ఈ విధంగా తయారవుతుంటే భగవంతుడు దానికి ఏర్పాట్లు, ఇంకా వీడు నేను లేకుండా బతికే పరిస్థితి లేకుండా వస్తుంది, కాబట్టి నేను నా భక్తుని నా దగ్గరికి తీసుకోవాలి అందుకని దానికి మధ్యలో పద్ధతి ఉంటుంది. దేవుడి దగ్గరికి పోవడానికి మధ్యలో మన దగ్గర భక్తులు రావడం, అంతకంటే గొప్ప భక్తులు రావడం, మనం బాగుపడుతూ ఉండడం. ఈయన నిత్యానంద ప్రభు
చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళాలంటే మనం నిత్యానందుల వారి అనుగ్రహం ఉండాలి. గురువు గారి అనుగ్రహం ఉంటే మనకి దేవుడు, లేకపోతే మనకి ఎట తెలుస్తుంది దేవుడికి ఎలా సేవ చేయాలో. అందుకని చెప్పి నిత్యానందుల వారు ఆయనలో మనం ఒకసారి ప్రచారానికి ఈ దిశలో పోయేద్దాం. ఎటైనా పోవచ్చు ప్రచారానికి కదా. ప్రచారం మనం ఏ దిశలో అయినా పోతూ ఉండొచ్చు. అంతా ఈ సంసారం అంతా కూడా భక్తి లేనటువంటి ప్రదేశాలే, భక్తులు లేనటువంటి ప్రదేశాలే. ఏడిపోయినా కూడా మనం జనాలతో కృష్ణుని గురించి మాట్లాడచ్చు, దేవుడి గురించి కదా. అంతే కదా. మీరు మమతాపురం పోండి, మీరు వరదాపురం పోండి, మీరు ఇది ఉంది కదా ఇక్కడ పొదలకూరు అని అంటారు రిజర్వాయర్ సంఘం పోయాం ఒకసారి. సంఘం పోయాం, పెద్ద శివాలయం అక్కడ. శివరాత్రి రోజు మేము అక్కడ కీర్తనలు చేసాం కదా కార్తీక మాసంలో. ఈ రకంగా నిత్యానందుల వారికి లోపల ఆయన ఉద్దేశం ఈయన కలుసుకోవాలని. కానీ ఆయన ఏమన్నాడు, మనం అటు బెంగాల్లో అటు ప్రాంతాల్లో పోయి ప్రచారం చేద్దామని చెప్పి. దేవుడు ఎప్పుడు కదిలినా కూడా ఆయనకు ఒకేసారి, అంతే కదా, ఒకే దెబ్బకి 4 పెట్టలేదు అంటూ ఉంటాం కదా అప్పుడు మనం. 1 shot 4 birds. భగవంతుడు ఏ పని చేసినా కూడా ఇటు రఘునాథ్ దాస్ని ఆయన ఉద్ధరించాలా, తన భక్తుడు ఒక ఆయన ఉన్నాడు అక్కడ రాఘవ్ గోస్వామి, దమయంతి అన్న చెల్లెళ్ళు, రాఘవ్ దాస్ పండిత్ అని చెప్పి గొప్ప భక్తుడు, అమిత భక్తుడు. ఆయన కూడా దేవుడికి నైవేద్యాలని పూజలని దానిలో పడిపోయి ఇంకా భగవంతుడు ఆయన కూడా కలుసుకోవాలని. తర్వాత ఆయన చెల్లెలు దమయంతి, ఆమెకి ఆమె ఏది రాధారాణి కిచెన్ లాగా, లక్ష్మీదేవి కిచెన్ లాగా, అది ఎప్పుడు అలసట లేకుండా వంటల మీద వంటలు దేవుడికి అది ఉండాలి, ఇది ఉండాలి, దీని తర్వాత అది ఉండాలి, దాని తర్వాత అది ఉండాలి. ఇట్లా ప్రేమ కొద్ది ఆమెకేం తెలియటల్లా వంటలు దమయంతి. సో ఈ కుటుంబానికి కూడా భగవంతుడు అక్కడికి వచ్చి వాళ్ళకి ఆనందాన్ని కలిగించడానికి భగవంతుడు ప్లస్ ఎంతోమంది మనలాంటి రకాలు కూడా ఉంటారు, అటు ఇటు కాకుండా ఉండేటువంటి భక్తులు. వాళ్ళందరూ కూడా ఏమైనా ఇట్లాంటి జరిగినప్పుడు, అంటే మన ఊళ్ళో ఎప్పుడైనా ఏదో రామకథ జరుగుతుంది, అంటే గీత ఐగ్యం జరుగుతుంది, మనకు కొద్దిగా నమ్మకం ఉంది కాబట్టి అటు పోయేసి వస్తూ ఉంటాం, చూసేద్దాం అక్కడ. ఎందుకు మనకు ఉంది, ఎప్పుడు వెంటలేదు, అసలు ఒకసారి పోయి వినొద్దాం అక్కడికి పోయి. ఇట్లా భగవంతుడు ఒకే దెబ్బకి. తర్వాత ఆయనకి సొంత పని ఒకటి ఉంది, ఇది వచ్చి మనల్ని సుఖపెట్టడం కోసం. అటు రఘునాథ్ దాస్, అటు రాఘవ్ పండిత్, దమయంతి, ఇటుపక్క ఎంతోమంది భక్తులు అది ఇది చేస్తున్నారు, భజన చేస్తున్నారు. వీళ్ళందరికీ ఒక మెట్టు పైకి రావడానికి దానికి ఆయన రావడానికి తయారయ్యాడు. ఆయన దానికి ఆయన కోరిక అది. ఈరోజు పండగ ఈ విధంగా నది ఒడ్డుకి, కాలువ ఒడ్డుకి రావడం, తోటల్లోకి రావడం. ఆయనకి ఏం గుర్తొస్తుంది, ఆయనకి ఆ గ్వాలబాలతో కృష్ణ బలరాములు ఆ గోపబాలులతో వనభోజనలు గుర్తొస్తున్నాయి ఆయనకి. అసలు విషయం దానికి. కాబట్టి నేను వనాల్లోకి పోయి ఆ గంగానది ఒడిన ఈ చక్కటి వాతావరణంలో నేను నా భక్తులతో పాటు నేను వనభోజనాలు చేయాలి. నేను చాలామంది అడుగుతారు, ఈ చీడాది మన తెలుగులో చీడ అంటే పండగ తెగులు పట్టడం కదా. తెలుగులో చీడ అంటే చీడ పట్టిందంట కదా, చీడ పట్టింది తెగులు. కానీ బెంగాలీలో, హిందీలో చీడ అంటే ఫ్లాట్ రైస్. మామూలు రైస్ మీరు విని ఉన్నారు. ఆ రైస్కి 2 స్పెషల్ రూపాలు ఉన్నాయి. ఒకటి పఫ్డ్ రైస్. పఫ్డ్ రైస్ అంటే ఉబ్బినటువంటి బియ్యం, బొరుగులు. ఫ్లాట్ రైస్ అంటే అణిచినటువంటి దంచిన బియ్యం. దంచిన బియ్యాన్ని మనం చివడ అంటాం.
తో మనం పాప్కార్న్ పఫ్డ్ దాన్ని మనం బరువులు మరమరాలు అంటాం కదా. ఈ పండుగలో మనం వాడింది మీరు తింటారు ఈరోజు. ఇది చాలా గొప్ప విషయం. మీరు ఏదో మామూలుగా ఏదో తిన్నాం, నాకు నచ్చింది నచ్చలేదు, కానీ ఈ తెలియకుండా మీరు ఈ నిత్యానందుల వారి ఈ లీలలో మీరు కూడా ఈరోజు పాల్గొంటున్నారు. దానిలో సందేహం ఏం లేదు. మీరు ఆయన ఏం చూడటం లేదు, కానీ ఆయన మనం చూస్తున్నాడు కదా. దేవుడి విషయంలో ఎప్పుడు జరిగేది ఇదే. ఆయన మనం చూస్తూ ఉంటాడు, మనం మాత్రం ఆయన చూడలేము, ఎందుకంటే మనకు అంత భక్తి లేదు అనే కదా. కానీ దేవుడు ఆయన మనం చూస్తున్నాడు. వీళ్ళంతా కూడా ఇంత 2-3 గంటలు పక్కన పెట్టి ఇంత దూరం వచ్చి వీళ్ళు ఎంత సెలబ్రేట్ చేస్తూ కొంత తలకెక్కించుకుంటూ కొద్దిగా ఇంకా ఇటువంటి విషయాలు మనం చదువుకుంటూ ఉండాలి. మామూలుగా మనకు ఆనందం కావాలంటే అనుభవించాల్సి వస్తుంది. లేదా మీరు చీర కట్టుకో, దుకాణంలో చీరలు చూస్తే మీరు ఊహించుకుంటే లాభమైంది అనగా డాక్టర్ సాన్విక గారు, మీరు దుకాణంలో పట్టు చీరలన్నీ దాని ముందే నిలబడి మీ ఒంటి మీద కట్టుకున్నట్టుగా ఊహించుకుంటే ఆనందం ఏమైనా కలుగుతుంది అండి. కట్టుకుని ఫోటోలు తీసుకుంటే కానీ మనకు ఆనందం కాదు అనగా. కానీ దేవుడి విషయంలో మాత్రం, దేవుడి విషయంలో మీరు వింటూ ఉంటేనే, అందుకే దాన్ని ఏమన్నారు వేణుల విందు అన్నారు కదా. వేణుల విందు, చెవుల విందు, కంటికి విందుగా చెవులకు విందుగా నాలుక విందు ఎట్లాగో ఉంది కదా. నాలుక విందు అంటే నాలుకని ఆడించడం, తినడం, అదేంటి ఇదేంటి తింటూ ఉండడం. అంటే భగవంతుడి విషయం అంత సులభమైనటువంటిది మనకి. కేవలం భక్తుల ముఖార విందం నుంచి భక్తుల్లో ముఖాన్ని చక్కగా వింటూ ఉంటే శ్రద్ధగా మనలో మన హృదయంలో భక్తి బీజాలు నాటబడుతూ ఉంటాయి. మీరు తర్వాత చేస్తుంది హరే కృష్ణ హరే కృష్ణ నీళ్లు పోయడం. మీ హృదయంలో దేవుడి మీద నమ్మకం కలిగించి ఆ బీజాలు నాటిపోతారు. వాళ్ళు ఆ తర్వాత చెబుతారు, అమ్మ ఈ బీజం ఇది అది మొక్క కాకుండా పాడైపోకుండా ఉండాలంటే దాన్ని కొద్దిగా కాపాడుకుంటూ ఉండాలి. బస్ మీరు చేయాల్సింది నీళ్ళు పోస్తూ ఉండండి. అంటే హరే కృష్ణ మంత్రం రోజు అనడం ఏంది, మొక్కకి నీళ్లు పోసినట్టుగా. రోజు హరే కృష్ణ మంత్రం అంటే మెల్లిగా దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది మీలో ఉండే కృష్ణ భక్తి. అది లేకుండా ఏదో నెలకోసారో 10 రోజులకోసారో సంవత్సరానికి ఒకసారి వచ్చి భక్తి కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? మీరు టైం ఎక్కడ ఇస్తున్నారో అదే మీ హృదయంలో ఉంటుంది. టైం ఎక్కడ ఇస్తుంటే ఆ విషయాలు మీ హృదయంలో చోటు చేసుకోవడం ప్రారంభమవుతుంది. అంటే ఇక్కడ టైం అయింది, 1 గంట అయింది. మనం దీని సంక్షేపంలో తర్వాత ఆడుతుంటుంది. నిత్యానందుడు ఆయన సంకల్పించాడు, నేను పాణియాటి ప్రాంతాలకి, అక్కడ అడవులు బాగున్నాయి, నీళ్ళు బాగా ఉన్నాయి, అక్కడ మన ధనిక భక్తుడు, బాగా డబ్బు ఉన్నటువంటి భక్తుడు రఘునాథ్ దాస్ ఆయన నన్ను చూడాలనుకుంటున్నాడు. అంటే ఆయన అంత ఏర్పాట్లు ఈయనకి తెలిసింది ఈ విధంగా ఈ ప్రాంతాల్లోకి అప్పుడు ఆయన తల్లిదండ్రులతో గొడవ పెట్టుకుంటాడు. వెళ్ళి నేను ప్రశాంతంగా ఇవన్నీ చేస్తున్నాను, కానీ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు, కనీసం నేను వాళ్ళని దర్శనం చేసుకునేట్టుగా నాకు అవకాశం కలిగించండి. నేను సరే చెప్పి, కానీ మరి వీడు రెస్ట్లెస్గా తయారైపోతాడు. వాళ్ళు కూడా వాళ్ళు నాస్తికులేం కాదు, భక్తులే, కానీ ఇంత అతి భక్తి వాళ్ళు ఒప్పుకోవటం. బతుకంతా ఇదే, రోజంతా ఇదే అతి భక్తి. సరే వీడేదో దర్శనం చేసుకొస్తా అంటాడు, పంపిద్దామని చెప్పి వాళ్ళకి డబ్బుకు లేట్ ఏం లేదు కాబట్టి బాగా ఓ సంచి నిండా బంగారు నాణాలు వేసి పంచిపెట్టుకో, దాన ధర్మాలు చేసుకోవాలి పోయి. అంటే భగవంతుడు తన కోరిక ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఆయన మామూలుగా దేవుడేమి సామాన్ తీసుకొచ్చి వంటలు ఏమి చేయడు. ఆయన కదిలి వస్తాడు, ఏర్పాట్లన్నీ జరిగిపోతూ ఉంటాయి. భగవంతుడు బయలుదేరారు. వీళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి డబ్బుకి లెక్క లేదు, లోటు లేదు. ఒక సంచి నిండా బంగారు నాణాలు ఇచ్చి పోయేసి
ఏం పంచి పెట్టుకుంటారో ఏం చేసుకుంటారో చేసుకో అని పంపించాను. బాడీ గార్డ్స్ మళ్ళా ఈయన మాడితే పాటు నుంచి అట్లా పోతాడు వాళ్ళతో పాటు. బాడీ గార్డ్స్ సంచి నిండా బంగారు నాణ్యాలు. ఈయన ఇంకా వడివడిగా వేగంగా ఆ ప్రాంతానికి చేరుకున్నాడు. అప్పుడే అక్కడ ఈ కీర్తన ఉత్సవం ప్రారంభమైంది. అంతా రకరకాలుగా చక్కగా పాటలు పాడుతూ భగవంతుడిని మాట్లాడుతూ అంత జరుగుతుంటే ఈయన రఘునాథ్ దాస్ ఆయనట రావడం కనిపిస్తే వాళ్ళందరూ అన్నారు, ఇంతకుముందు ఒకసారి కలుసుకున్నాడు కదా హరిదాస్ ఠాకూర్, మళ్ళీ తర్వాత ఇప్పుడు అంతకాలం తర్వాత మళ్ళీ అంటే వాళ్ళు అంటారు రఘునాథ్ దాస్ వస్తున్నాడు అంటే అంటే అప్పుడు ఆయన అంటాడు వాడు పెద్ద దొంగవాడు. దొంగ అంటే ఏంది తెలుసు కదా మీకు? దొంగ అంటే ఇప్పుడు దొంగతనం చేసిన వాడు ఆ దొంగతనం చేసినని బయట పెట్టి కూర్చుంటాడు. ఏంది దొంగతనం చేసినాడు ఇప్పుడు దాచిపెట్టుకుంటాడు కదా, ఎవడికి తెలియనాడు. నేను చేయలేదు సార్ అంటాడు, ఎవరు కనపడకుండా పెట్టేసుకున్నాడు కదా. అట్లా ఆయన్ని వీళ్ళంతా భక్తుల్లాగా ఏంతో తిరుగుతున్నాడు. వీడు కూడా అసలు నిజమైన భక్తుడు, కానీ దొంగలాగా తిరుగుతున్నాడు. లోపలంతా భక్తి, బయటికి మాత్రం ఈ డబ్బు ఉన్నాడులాగా కుటుంబంలో ఉన్నాడులాగా అటు తిరుగుతున్నాడు వేరే చోట పోయి. కానీ వీడు ఒక పెద్ద దొంగ. వీడు అంటే ఈ ప్రేమధనాన్ని బాగా దొంగిలించాడు వీడు. కానీ బయటికి ఉన్నాడు వీడు ఒక పెద్ద దొంగ. వీడు ఏదో పాపం అమాయకుడు కుర్రాడు, అంత మంచి భక్తుడు దొంగ దొంగ అంటున్నాడు అందరి ముందు. కాబట్టి వీడికి నేను ఒక పనిష్మెంట్ ఇవ్వాలి. నిత్యానందులు వారు అన్నాడు ఈయన ఒక పెద్ద దొంగ అంటే పోలీసులు తెలుస్తుంది దొంగ, మిగతా అంతా పెద్ద మనిషి అనుకుంటూ ఉంటుంది. మన తెలుగులో సినిమా కూడా ఏదో అన్నట్టుంది సామెత, దొరికితే దొంగ లేకపోతే దొర. కానీ వీడు బయటికి దొరలాగా తిరుగుతాడు, కానీ వీడి లోపల పూర్తిగా భక్తి ఉంది. వీడు దొంగలా దాచిపెట్టుకుని తిరుగుతున్నాడు. కానీ వీడికి టైం వచ్చింది, ఇంకా ఇతను ప్రత్యక్షంగా భగవంతుడికి సేవలు చేసుకునేటువంటి సమయం వస్తుంది. ఆ దొంగచాటుగా భక్తి చేయడం కాకుండా ఏమంటే వీడికి పనిష్మెంట్ ఇవ్వాలి. అది కూడా ఎవరైనా కూడా భక్తిలో ఎదగాలంటే ఈ లీలంతా కూడా అన్ని స్టెప్పులు మనం అర్థం చేసుకుంటుంటే ఒక సామాన్య వ్యక్తి ఏ విధంగా చక్కటి భక్తుడిగా ఎదగడానికి ఎలా స్టెప్స్, భక్తుల సాంగత్యము, సేవలు, ఆ తర్వాత భగవంతుడి యొక్క ముఖ్యమైనటువంటి పార్షులకు దగ్గరగా రావడం, ఆ తర్వాత మెల్లిగా ఇంకా గేటు తెరుచుకోవడం, తిన్నగా వెళ్ళిపోవడం అని అంటాడు. పిలిచి దగ్గరికి పిలిచి, నువ్వు నా భక్తులందరికీ కూడా నువ్వు ఒక్కొక్కరికి 2 కొండలు, ఒక్కొక్కరికి 2 కొండలు, ఒక కొండలో చిక్కటి ఆవు పాలు, ఇంకో కొండలో చిక్కటి ఆవు పెరుగు, దానిలో ఈ సీజన్లో ఉన్నటువంటి ఈ బాగా మిగిలిపోయినటువంటి మామిడి పళ్ళు, అక్కడ స్పెషల్ అమృతకేళి అంటారు, చక్కెరకేళి అంటాం కదా ఇక్కడ, ఆ బెంగాల్ ప్రాంతం అమృతకేళి అరటిపళ్ళు ఇది అంటే దానిలో తీదని, తర్వాత అటుకులు. ఇవన్నీ మీకు తెలుసు. ఈరోజు అటుకులు ప్రసాదం చేస్తున్నాడు. మీరు అటుకులు ప్రసాదం తినాలంటే పాలల్లో వేసిన వెంటనే తింటే అంత మజా ఏం రాదు, ఇంకా పచ్చిగానే ఉంటాయి. మరీ ఎక్కువ టైం అయిపోయిందంటే పచ్చడిలాగా తయారవుతుంది. మీరు కరెక్ట్గా తినాలంటే అంతే కదా. అటుకులు మీరు పాలలో గంటన్నర అట్లా నానితే పర్వాలే, ఇంకా అటుకులుగా ఉన్నాయి లేదన్నట్టుగా ఉంటుంది, మంచి రుచిగా ఉంటాయి తింటుంది. అది పూర్తిగా కరిగిపోతే పచ్చళ్ళ అంత అది పేస్ట్లాగా తయారవుతుంది. అంటే ఆయన ఏమన్నాడు, అందరికీ 2 కొండలు, ఒక్కొక్కరికి 2 కొండలు ఏర్పాటు చేయండి. ఒక కొండలో చిక్కటి ఆవు పాలు, ఇంకో కొండలో చిక్కటి ఆవు పెరుగు, దాన్ని వేసి దానిలో అటుకులు. ఆ పాలు ఎక్కడి నుంచి వస్తాయి, పెరుగు ఎక్కడి నుంచి, ఆయన సడన్గా అక్కడికి వచ్చి. కానీ భగవంతుడు అనుకుంటే అంటే సత్య సంకల్పం, భగవంతుడు అనుకుంటే లోటైంది చెప్పి ఆయన తన నోటి నుంచి ఆ కోరిక బయట పెడతాడు. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ విధంగా 2 కొండలు ఇచ్చి ఈ విధంగా చేసి దానిలో అటుకులు వేసి దానిలో ఇవన్నీ వేసి
ఈ లోపల కీర్తన ఒక గంట సేపు కీర్తన చేసి మనం చక్కగా ఈ గంగా నది ఒడ్డున చల్లగా గాలి వేస్తుంది. మనంతా కూడా ఆనందంగా ముద్దకి మధ్యలో తినడానికి ముందు హరే కృష్ణ, తర్వాత ఒక ముద్ద తిన్న తర్వాత మళ్ళీ హరే కృష్ణ, అట్లా ఈ రకం అంటే ఆడుకుంటూ పాడుకుంటూ తిన్నాం కీర్తన చేస్తాం అంటే ఏర్పాటు చేయమంటాడు. ఈయనేదో దండింపబడమంటే ఆయన భయపడిపోయినాడు. దండించడం అంటే వీడి మొహం ఇంకో ఒక 4 ఏళ్ళ దాకా వీడి మొహం నేను చూడను, నా దగ్గర రావద్దని చెప్పండి, అంటే బాయ్కాట్ పంపించేయండి అంటే. అంటే మనం మందిరానికి వస్తుంది ఇంకరించి మందిరానికి రావద్దు అంటే షాక్ లాగా ఉంటుంది. ఈయనది పనిష్మెంట్ అంటే అట్లా అనుకున్నాడు. ఆయన ఒరే నాకు తెలియకుండానే బంగారు నాణ్యాన్ని తెచ్చా, సరిగ్గా ఆయన భగవంతుడి స్వయంగా తన నోటితో చెబుతున్నాడు ఆ కోరిక, నా దగ్గర ఏర్పాటు అని ఎంత సంతోషం కలుగుతుంది. ఆ తర్వాత ఆయన తన బాడీ గార్డ్స్కి చెబుతాడు, వీరంతా ఈ ఊళ్ళో ఎన్ని దుకాణాలు మొత్తం కొనేయండి, ఎవరి దగ్గర ఎన్ని అటుకులు ఉన్నాయో, ఎన్ని పాలు ఉందో, పెరుగుందో, వాళ్ళు ఎవరిని పోతే లీటర్ అడుగుతాడు, 5 లీటర్లు అడుగుతాడు. ఏమన్నాడు, ఊళ్ళో ఎన్ని దుకాణాల్లో ఈ ఎంత పాలు అంటే బిజినెస్ అంత ఫినిష్. వాళ్ళు సంపాదించుకున్నాడు ఒక్క దెబ్బకి అంత, అందరు ఒకే దెబ్బకి అన్నీ. మామూలు మీరు రోజంతా కూర్చొని అమ్ముకుంటూ ఉంటారు. అంటే దేవుడు వస్తే ఎట్లా అందరికీ ఎట్లా సుఖం కలుగుతుంది. మొత్తం కొనేసి అటుకులు వాళ్ళ దగ్గరికి మొత్తం అటుకులు బస్తా అంటే బస్తా 2 బస్తాలు అంటే పాలు మొత్తం 2 కొండలు 5 కొండలు పంపించేవాళ్ళు అంటే మొత్తం కొనేసి. తర్వాత ఈ లోపల వాళ్ళు బిత్తరపోయారు. ఇది ఆ విధంగా ఎవరు కొనరు కదా, ఏదో ఎక్సెప్షన్గా ఎప్పుడైనా పెళ్లి జరుగుతుంటే ఏదో. కానీ ఈరోజు అటువంటిది ఏం లేదు. జనాలు ఎందుకు ఎన్నుకుంటున్నారు మొత్తం అంటున్నాడు, ఎంత ఉంటే అంత అంటున్నాడు. వాళ్ళంతా ఏం జరగబోతుందని అడిగితే వాళ్ళు చెప్తారు మీరు కూడా రావచ్చు, ఇక్కడ ఈ సంకీర్తన ఉత్సవం, ఈ కలియుగంలో నామ సంకీర్తన పండగలు, కీర్తన పండగలు జరుగుతున్నాయి. గొప్ప గొప్ప వ్యక్తులు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు. సో మీరంతా కూడా వచ్చి పాల్గొని మీరు చక్కగా మీరు కూడా ప్రసాదాలు తీసుకొని అంటే వాళ్ళు వచ్చారు. దానికంటే జరిగినటువంటి చమత్కారం ఏంటి, ఎక్కడైతే నిత్యానంద ప్రభు మంచి మూడ్లోకి వస్తాడో, ఆయన మంచి ప్రేమావేశంలోకి వచ్చాడు. అటువంటిప్పుడు చైతన్య మహాప్రభు మామూలుగా ఆయన రాట్లా, ఆయన నిత్యానంద ప్రభు ఆయన భక్తులు వస్తున్నారు. చైతన్య మహాప్రభు ఆయన ఎక్కడో ఇంకో చోట ఎక్కడో నవద్వీపంలో ఎక్కడో ఆయన పనుల్లో. కానీ ఇక్కడ ఇంత పెద్ద ఉత్సవం జరుగుతుంటే నిత్యానందులు వారు స్వయంగా వనభోజన లీలలు చేస్తుంటే చైతన్య మహాప్రభుని పిలవకుండా ఎట్లుంటాడు, చైతన్య మహా పిలవకపోతే ఆయన ఊరుకుంటాడా, పిలిస్తే ఈ టైంలో రాగలరా, ఇప్పుడు మీరు సడన్గా ఫోన్ చేసి మీరు గూడూరు ఫోన్ చేసి వెంటనే రావయ్యా వీలు కాదు కదా. కానీ భగవంతుడికి ఆ ఇబ్బంది ఏం లేదు. ఆయన ఇక్కడ నిత్యానంద ప్రభు వారి మనసులో సంకల్పం ఇంత పెద్ద ఆనందంగా ఇంతమంది భక్తులతో ఇంత వేడుకగా జరుగుతుంటే టక్కని భగవంతుడు ఎక్కడ కావాలంటే అక్కడ ప్రత్యక్షం కాగలరు. ఏమైనప్పుడు అందరికీ అంత తయారైంది, అందరూ కూర్చున్నారు. కూర్చుంటే అక్కడ కూర్చొని నిత్యానందులు వారు, కానీ ఆయన దగ్గర 2 ఆసనాలు వేశారు. ఉన్నది ఒక ఆయన, ఇక్కడ ఇట్లాంటి కూర్చొని ఇంకోటి కూడా వేసింది అనుకోండి. మీరు ఏమనుకుంటారు, ఎవరు వస్తున్నారు ఇక్కడ రాజశేఖర్ కూర్చుంటారా, ఇంకన్నా 11,000 కట్టిన ఆయన కూర్చోబెడతారా ఇది అనుకుంటారు కదా. మామూలుగా మహారాజు అక్కడ వచ్చి కూర్చుంటాడు. ఇంకో కుర్చీ కూడా వేశారంటే మీరు ఎవరికైనా ఆలోచిస్తూ ఉంటారు, ఈ కుర్చీ ఎవరికోసం తెప్పించారు. అక్కడ 2 ఆసనాలు వేశారు. అక్కడ ఉండేది విఐపి వచ్చి ఒక ఆయన నిత్యానందులు వారు, మిగతా వాళ్ళంతా కూడా ఆయన పార్షదులు, ఆయన శిష్యులు, ఆయనతో సమానంగా ఎవడూ లేడు ఇంకోటి. అక్కడ అందరూ కుతూహలం, ఈ 2వ కుర్చీ ఎవరికి వచ్చినాయి, ఈ 2 ఆసనాలు, ఈ రోజుల కుర్చీలు అంటే ఆసనాలు కింద కూర్చున్నాం బాసం పెట్టేసుకుని. మీకు తెలుసో తెలీదా, బాసం పెట్టేసుకుని తింటే తిన్నది బాగా అరుగుతుందంట. వీళ్ళందరూ కుర్చీలో కూర్చొని ప్రశాంతంగా చేతులతో తిన్నాం. ఈ స్పూన్లు ఫోర్కులు ఇలా చెంచాలు కాకుండా తింటే అంటే ఇక్కడి నుంచి సిగ్నల్స్ పోతాయంట.
ఈ తినేప్పుడు చేత పిసుక్కుని ముద్దలు చేసుకొని తింటుంటే ఆ బ్రెయిన్కి క్యాలిక్యులేషన్స్ వస్తూ ఉంటాయి. ఎంత లాలాజలం వదిలిపెట్టాలా, ఎంత యాసిడ్ వదిలిపెట్టాలా, ఎక్కువ తింటున్నాడు తక్కువ తింటాడు. స్పూన్తో తింటే బ్రెయిన్కి ఆ సిగ్నల్స్ బాగుంటాయి. చేతులతో తింటుంటే బాసన పెట్టేసుకొని తింటుంటే అది కూడా ఒక దాని ఏమంటారు ఆసనం. అది తినడానికి ఆసనం. ఆ పొజిషన్ కూర్చుంటే ఎక్కువ తినగలుగుతారు. ఏమైంది అందరు ఆలోచన ఎవరు కూర్చోబోతున్నారు, ఎవరిని పిలుస్తారు ఇక్కడ? అక్కడ ఎవరు కూర్చోలేదు ఫైనల్గా. కానీ ఎవరు కూర్చున్న చైతన్య మహాప్రభు కూర్చున్నారు. దానికి ఏమైంది, అతి భాగ్యవంతులైనటువంటి గొప్ప భక్తులు కొద్దిమంది. భక్తుల్లో రకరకాల లెవెల్స్లో ఉంటారు. కనిష్ట భక్తులు, మధ్యం భక్తులు, గొప్ప భక్తులు కొంతమంది ఉంటారు కదా, ఎక్కడైనా కూడా కొంతమంది. వాళ్ళకి కనపడింది, అరే సడన్గా ఎక్కడి నుంచి వచ్చాడు మహాప్రభు కూడా ఇక్కడ చేరుకున్నాడు, ఇక్కడ వాళ్ళు చూడగలుగుతున్నారు. వాళ్ళలో కూడా ఎంతో ఆనందాతిరేకం కలుగుతుంది. వా సడన్గా ఎలా వచ్చేసినాడు ఇక్కడికి ఆయన. ఆ తర్వాత ఈయనకు వేసిన మాల్లో సన్నజాజి మాల్లో, కానీ అక్కడ సడన్గా అక్కడ గాలిలో గులాబీ పూల వాసన కూడా వచ్చేస్తున్నాయి. వేసుకున్న మాల నిత్యానందుల వారికి వేసిన మాల అది సన్నజాజుల మాల, కానీ గులాబీల వాసన కూడా బాగా విరజిమ్ముతాయి. అంటే అక్కడ నిత్యానందుల వారు ఆయన గులాబీ మాలతో వచ్చినాడు అక్కడికి. ఎందులో గులాబీ పూల వాసన వస్తుంది, అక్కడ గులాబీ పూల మాలలు ఏం లేవు. అంటే అంత అక్కడ విచిత్రంగా అద్భుతంగా అంత అక్కడేదో అద్భుతం జరుగుతుందంట. ఎందుకు ఆసనం ఉంది అర్థం కాల. కొంతమందికి తెలిసిపోయింది. ప్రతి వాసన ఏంది ఇక్కడ, పూలు ఇవి వాడుతుంటే మనం ఆ వాసన వస్తుందండి, గులాబీల వాసన వస్తుందండి. మామూలుగా ఆ పేరు గులాబీలు కదా, డంకన్ ఏదో బెంగాలీ పేరు ఏదో ఉంది. ఇప్పుడు ఇంకా బాగా ఈ మొగలి పూలు అంటారు కదా, ఎండిపోయినా కూడా వాసనలు వస్తుంటాయి. అది వస్తుంది, వాళ్ళకి అర్థం కావట్లేదు మామూలు భక్తులందరికీ. ఆ తర్వాత మూడోది ఇంకా తినడం ప్రారంభమైంది. తినడం ప్రారంభమైతే ఇప్పుడు నిత్యానందుల వారి పెద్ద, మహాప్రభు పెద్ద. వాళ్ళు ఆలోచించాల్సిందే లేదు. మహాప్రభు కృష్ణుడు, బలరాముడు అన్నగారు. ఆయన అన్నగారు అయినంత మాత్రాన కృష్ణుడి కంటే ఎక్కువ అయింది. కృష్ణుడి నుంచి బలరాముడు వచ్చాడా, బలరాముడి నుంచి కృష్ణుడు వచ్చాడా? తత్వంలో భాగవతంలో ఏం రాసింది? తో కృష్ణుడి నుంచి బలరాముడు వచ్చాడు, కానీ ఆయన అన్నగారి పాత్ర పోషిస్తున్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా బలరాముడు మూడు ఎప్పుడు ఎలా ఉంటుంది, అన్నగారిలాగా పెత్తనం చేస్తూ ఉంటాడు, కానీ ఆయన ఆలోచించేది కృష్ణుడు ఏమి ఇష్టపడతాడు దానికి నేను సహకరించాలి. ఆ రకం బలరాముడు ఆలోచనలన్నీ కూడా. ఆయన అన్నగారిలాగా కృష్ణుడి చేత కాళ్ళు పిసుకొచ్చుకుంటాడు, అన్నగారిలాగా కృష్ణుడు చెప్పిన పనులు చేస్తూ, బలరాముడు చెప్పిన పనులు కృష్ణుడు చేస్తూ ఉంటాడు. కానీ ఎక్కడైనా కృష్ణుడికి కావాల్సినట్టుగా కావాలంటే అప్పుడు టక్కని బలరాముడు ఆ విధంగానే అనుకూలంగా మారిపోతాడు. ఎందుకంటే అంత కృష్ణుడు గోవిందం పూర్తి చేయండి, గోవిందం ఆది పురుషం తమహం భజామి. అంటే ఇక్కడ నిత్యానంద ప్రభు ఎదుర్కొని చైతన్య మహాప్రభుని చూస్తున్నాడు. కానీ ముందర ఆయన తినాలా, తర్వాత అంటే ఎవరన్నా పెద్దవాళ్ళు అంటే ముందు వాళ్ళకి పెడతారు, ఆ తర్వాత మీరు కూడా తినడం ప్రారంభిస్తారు. మీ ఇంటికి ఎవరిని బ్రాహ్మణుని పిలుస్తారు, మీరు భక్తులను పిలుస్తారు, మీరు వాళ్ళతో పాటు కూర్చొని తినరు. ముందు వాళ్ళకి పెట్టి ఆ తర్వాత వాళ్ళ ఆశీర్వాదం, వాళ్ళని తర్వాత మనం కూర్చొని. ఇక్కడ నిత్యానంద వారు ఆ రకంగా తన పాత్రలో ఉండే అది పిడికిలతో తీసి ఇట్లా గాలిలో పెడుతున్నాడు. వాడు మరీ విచిత్రం ఉంది. ఆ వాసన ఎక్కడి నుంచి వస్తుంది తెలియదు, ఆసన ఏం తెలియదు. రాగానే మళ్ళీ గాలిలో పెడుతున్నాడు. వాళ్ళు ముద్దలు తీసుకుని మీరు నోట్లో పెట్టుకుంటారు అంతే కదా. మీరు భోజనానికి కూర్చొని తినకుండా ఇటు పట్టుకోండి, జనాలు ఏమనుకుంటారు, తిక్క ఏం చేస్తుంది, ఎందుకు అటు పెడుతున్నా అడుగుతారు జనం. కానీ నిత్యానంద వారు ఆయన సర్వజ్ఞుడు, ఆయనకు అంతం తెలుసు. ఆయన తగ్గ తినకుండా ఇట్టిస్తున్నాడు. ఏంది
ఆయన కూడా నోరు తెరుస్తాడు, ముద్దాటుకుపోతుంది నోరు ఇక్కడ తెరుస్తున్నాడు. వాడికి ఏం అర్థం కావట్లే, అంత అయోమయంగా ఉంది వాడికి. వాళ్ళే కదా కేంద్రంలో సెంటర్గా ఉన్నది, వాళ్ళే సెంటర్ స్టేజ్ అంతా ఇట్లా రింగ్. వాళ్ళకి అర్థం కావట్లేదు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి. అంటే నిజానికి ఈయన ఒక ముద్ద తీసి ఆయన చైతన్య మహాప్రభు నోట్లో పెడుతున్నాడు, చైతన్య మహాప్రభు ఆయన ఏ నోట్లో పెడుతున్నాడు, కానీ ఆయన నోరు తెరుస్తున్నాడు. జరుగుతున్నది అది. కానీ మనలాంటి వాళ్ళని నోరు ఎడబెట్టి ఏం జరుగుతుంది ఇక్కడ. కానీ కొంతమంది భాగ్యవంతులు చూడగలుగుతారు. తర్వాత వీళ్ళు కూడా తినడం ప్రారంభించారు. ఆ భగవంతుడి ఏర్పాటు వల్ల సాక్షాత్ ఆ చైతన్య గౌర నిత్యానంద మధ్యలో ఉండడం వాళ్ళ హృదయంలో ఆనందం సంచారం అవుతుంది. ఎంతమంది వస్తున్నా కూడా అది అక్షయ పాత్రలాగా తరగకుండా అందరు చెప్పుకుంటే మాట్లాడుతుంటే విని ఎక్కడెక్కడి నుంచో. అది ప్రోగ్రాం ప్రారంభమైంది 11 గంటలకి, 4 అవుతుంది, ఆయన కూడా వస్తున్నారు. అది అయిపోవటలేదు, భగవంతుడి సంకల్పం అట్లా. ఆ రకంగా ఆఖరిలో రాఘవ్ పండిత్ చెప్పాను కదా, ఆ ప్రాంతానికి చెందినటువంటి రాఘవ్ పండిత్, ఆయనకి ఎప్పుడు ఆయన్ని ఇంటికి పిలిచి ఆయన అక్కడ పెద్ద ఏర్పాట్లు చేస్తాడు. ఆల్రెడీ ఎప్పుడైతే తెలిసిందో ఈ విధంగా వస్తున్నాను, మీతో చెప్పినట్టుగా ఆల్రెడీ ఇక్కడ తింటుంటే వెంటనే మళ్ళీ అక్కడ తింటారు, వెంటనే అక్కడికి. అప్పుడు ఆయన నువ్వు ఇంత ప్రేమగా వండావు కాబట్టి నేను పడదలుచుకోలేదు, నువ్వు వండినవి వృధాయం కావు, జస్ట్ వెయిట్. ఇప్పుడు మనం ఈ మధ్యాహ్న భోజనాలు ఏమని చేస్తున్నాం, సాయంత్రం నేను స్వయంగా నీ ఇంటికే వస్తాను, నేను అంతకంటే ఏం కాదు. భగవంతుడు ఆయన మీరు బలవంతంగా పిలవడానికి లేదు కదా, కానీ రాఘవ పండిట్కి ఆయన టైం ఇచ్చాడు, నేను నీ ఇంటికి వస్తున్నాను. వాళ్ళు ఎంత ఆనందపడ్డారు. ఎందుకంటే భగవంతుడి ఇంటికి రావడం మామూలు విషయం అయింది. ఈ రకంగా ఈ పాణిహట్టి ఒక ప్రదేశం పేరు. తర్వాత రఘునాథ్ దాస్ మల్లాంటి ఒక భక్తుడు, ఆయనలో ఎంతో ఆతృత, ఉత్కంఠ, ఆయన యొక్క తపన, ఏ విధంగా భగవంతుడితో ఆఖరిలో ఆయన తన కాలు నిత్యానంద వారు తన కాలు దగ్గరికి దండం పెడతారు కదా, భగవంతుడు చెయ్యి మనం ఇవ్వడం కానీ ఇది సామాన్య విషయాలు కాదు. ఎవరిలో ఎంత ప్రేమ ఉందో ఆయనకి తెలుసు, దానికి తగ్గట్టుగా భగవంతుడు అట్లా ఎవరితో ఎట్లా చేయాలని చేసుకుంటూ పోతూ ఉంటాడు. ఈ రఘునాథ్ దాస్ దండం పెట్టడానికి దగ్గర వచ్చినప్పుడు అంటే భగవంతుడు తన కాలు ఒకటి నెత్తి మీద పెట్టాడంటే అతనంటే ఎంత ప్రేమ అంటే ఓపెన్గానే ప్రత్యక్షంగా చదువు, ఇంకా నువ్వు ఉద్ధరించబడిపోయినావు అయిపోయినట్టే, ఇంకా నీ భక్తిని నీ సేవల్ని ఎవడు ఆపు చేయలేడు. 100 మంది బాడీ గార్డులు ఆపు చేయలేరు, ఎవరు నేను పట్టుకోలేవు. నీకు నువ్వు నీ త్యాగంతో నువ్వు అర్హతను సంపాదించుకున్నావు. దాన్ని ఇంటికి అందరూ కూడా జై జై ధ్వని చెప్తారు, హరి బోల్ హరి బోల్. అంటే ఈయన ఇంకా భక్తుల గ్రూప్లో చేరబోతున్నాడు. నిత్యానంద వారి అనుగ్రహం కలిగింది. త్వరలో ఈయన చైతన్య మహాప్రభు పార్షదులై శేష జీవితాన్ని జగన్నాథ్ పూరిలో ఆయన భగవంతుడి సాన్నిధ్యంలోనే చక్కగా బతకబోతున్నాడు. అందుకని అందరూ కూడా సంతోషంగా ఆయన ఆహ్వానిస్తూ ఈ రకంగా చైతన్య చరితామృతంలో అంతులేని లీలలు ఉన్నాయో అన్ని లీలలే, అన్ని దానిలో లేదు. కేవలం చదువుతూ ఉంటే మనకి చైతన్య మహాప్రభు మీద నమ్మకం పెరగడం, మనకి హరే కృష్ణ మంత్రం మీద మనకి నమ్మకం పెరగడం, వద్దంటున్నా కూడా మన నోటి నుంచి ఈ హరే కృష్ణ మంత్రం వస్తూ ఉండడం, చూస్తూ మన జీవితం మన సమాజంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మన హృదయం మాత్రం భక్తుల్లాగా మారిపోవడం. బహుశా మనం ఉండాల్సి వస్తుంది, భార్య కుటుంబంలో ఉండాలా, మన వ్యాపారం ఉండాలా, కానీ మన హృదయం మాత్రం తప్పకుండా చైతన్య మహాప్రభు దయతో ఈ హరే కృష్ణ మంత్రంతో ఈ ప్రసాదాలతో మన హృదయ మార్పిడి, హార్ట్ ట్రాన్స్ఫార్మేషన్ తప్పకుండా మన భక్తి భావనలు కలుగుతాయి. రఘునాథ్ దాస్ గోస్వామి పాణిహట్టి చివడాది మహోత్సవ్కి నిత్యానంద
भगवान की, गौर निताय भगवान की, जगत गुरु श्रील प्रभुपाद महाराज की, హరినామ సంకీర్తనానికి ఒక 10 నిమిషాలు ఆరుతుంటుంది. నైవేద్యం పెట్టారా?